అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇప్పుడు కులం గుర్తొచ్చిందా? ఇప్పుడు సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి కాపు సామాజిక వర్గానగానే పవన్ కళ్యాణ్ కోపం అవుతుంది. ఎందుకు? అందరు దొబ్బుతున్నారు కదా పవన్ కళ్యాణ్ని. మరి ఆ రోజు మనం గడ్డి తినలేదుగా, ఆ రోజు నువ్వు అన్నమే తిన్నావు అనుకుంటున్నాగా. ఏమయ్యా అమర్నాథ్ గౌడ్ని చంపేస్తారా? ఎవరు చంపాడు? ఏదో వాళ్ళ వ్యక్తిగత గొడవలో ఎవరెవరికో జరిగినటువంటి సంఘటన. దానికి రాజకీయాలని కులాన్ని అంటగట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు, నీ చంద్రబాబు కదా. అదే విధంగా చూస్తే డాక్టర్ సుధాకర్ అనకుండా దళిత డాక్టర్ సుధాకర్ అని చెప్పి దళితుడిని అని చెప్పి మాట్లాడారు కదా అప్పుడు. మరి ఆ రోజు ఎందుకు కులం వచ్చింది? సుగాలి ప్రీతి అప్పుడు గిరిజన బిడ్డ అయింది, ఈ రోజు ఒట్టి సుగాలి ప్రీతి అయింది. ఎట్లా అయింది? ఆ రోజు మీరు అధికారంలో లేరు కాబట్టి. ఆ రోజు మీ కులం, ఈ రోజు అధికారంలో ఉన్నాక మీ కులం ఎత్తితే కోపం వస్తుంది. అదే విధంగా చూస్తే ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మరి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని ఎందుకు మాట్లాడారు? మాట్లాడకూడదు కదా. అదేమంటే కోపం వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కోపం వస్తుంది, జర్రం వస్తుంది. ఎందుకు వస్తుందో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే రెండూ పోతాయి. ఆయన డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చి అరవమంటే అప్పుడు వచ్చి కేకలేసి ఇట్టా చెయ్యి ఇట్టా అంటాడు, లేకపోతే ఇట్టా అంటాడు. ఏది పడితే అది వాగెళ్ళిపోతాడు. నిన్నంటే కాకినాడలో మన ఊరు మన మాటామంతి అనే కార్యక్రమం చేశాడు. అంతకుముందు జనవాణి అనే కార్యక్రమం పెట్టావు కదా, అప్పుడు తీసుకున్న అజ్జీలు ఎక్కడ ఉన్నాయి? ఏమన్నా పొట్లాలు కట్టడానికి ఏమన్నా షాపులకు అమ్మేశారా? ఇప్పుడు వచ్చినాక 2 సంవత్సరాలు అనేక అర్జీలు తీసుకున్నారు, ఒకదానికన్నా సమస్యను పరిష్కరించారా? అసలు నీకు నీ శాఖకి లాస్ట్ ర్యాంక్ వచ్చింది మిస్టర్ పవన్ కళ్యాణ్. ఇక నువ్వు అర్జీలు తీసుకొని ఏం పొడుద్దామని